చంద్రబాబు ఉన్మాద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారని, ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వీరుపాక్షి చేసిన తప్పేంటని నిలదీశారు. ఎమ్మెల్యే వీరుపాక్షి మీద వెన్నుపోటు పార్టీ గూండాలు రాళ్లదాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలు, బీసీ వర్గాల మీద వెన్నుపోటు పార్టీ దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గం నుంచి ఈ గాలిలో కూడా గెలిచినటువంటి విరూపాక్ష గారిని అకారణంగా అరెస్ట్ చేశారు. నాగరాజ్ అనే తెలుగుదేశం నాయకుడు గిరి అనేటటువంటి వ్యక్తి మీద దాడి చేస్తే ఆ గిరి వాళ్ళ ఇంట్లో వెళ్ళి దాంకొని వీడియో కాల్లో విరూపాక్షికి చేసి నన్ను ఇలా చంపేయబోతున్నారు, నా ఇంటి ముందు అందరూ గూండాలు, తెలుగుదేశం గూండాలు ఉన్నారు, మీరు రాండి రక్షించండి అంటే అక్కడికి పరామర్శించడానికి రక్షించడానికి వెళ్ళినటువంటి విరూపాక్షిని 2:45 అర్ధరాత్రి అండి వారింటి తలుపులు బద్దలుగొట్టి, వారింటి సీసీ కెమెరాలు తీసివేసి కట్ చేసి, వారి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ని తీసుకొని వెళ్ళి డిఎస్పీలు అందరూ వచ్చి దాదాపు ఒక రౌడీయిజాన్ని ప్రవర్తించి అక్కడ ప్రదర్శించి రౌడీయిజాన్ని వారిని తీసుకెళ్ళి ఆ యొక్క స్టేషన్లో పెట్టారు. ఏమిటి దౌర్జన్యం, ఏమిటి ఉన్మాదం? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి బదులు చంద్రబాబు కొడుకు రాస్తున్నటువంటి ఈ రక్తపు రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కొనసాగిస్తూ పోతుంటే అడిగేటటువంటి నాదుడు లేడనుకుంటున్నారా? ఇదా ప్రభుత్వం? బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఇది ఎవరికి సమంజసం? ఈ తీవ్రంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారి యొక్క అరెస్ట్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. సాటి ఎమ్మెల్యేని ఈ విధంగా అవమానపరచడం, అది ఒక బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ నేత, ఒక జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక నేతని తన యొక్క పార్టీలో ఇబ్బంది పడుతున్నటువంటి కార్యకర్తని పరామర్శించడానికి వెళితే అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇంకా రాళ్ళు విసరడం, ఆ రాళ్ళు విసినటువంటి సందర్భంలో విరూపాక్ష గారి తమ్ముడు చెయ్యి విరిగింది. చెయ్యి విరిగినటువంటి తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు. పలకరించడానికి పోయినటువంటి కొడుకు చంద్రశేఖర్, అతన్ని కూడా అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టారు.